ఈ ప్రపంచంలో ఎన్నో రాజ్యాలు ఉన్నాయి, ఎన్నో అధికారాలు ఉన్నాయి. కానీ అన్నిటికంటే పైగా సింహాసనంపై కూర్చున్న ఒకే ఒక్క రాజు ఉన్నాడు. ఆయనే రాజాధిరాజు. మన జీవితంలో సమస్యలు వస్తాయి, మనసును కదిలించే తుఫాన్లు వస్తాయి. కొన్నిసార్లు మనం బలహీనపడతాం, కొన్నిసార్లు ఆశ కోల్పోతాం. కానీ ఒక సత్యం మారదు. మన పరిస్థితులు మారినా ఆయన అధికారము మారదు. మన బలహీనతలో ఆయన బలం కనిపిస్తుంది. ఆయన మహిమ కేవలం ఆకాశంలోనే కాదు, మన హృదయంలో ప్రకాశిస్తుంది. ఆయన ప్రేమ మన పాపాలను క్షమిస్తుంది, మన గాయాలను స్వస్థపరుస్తుంది, మన జీవితానికి కొత్త ఆశ ఇస్తుంది. ఆత్మీయ జీవితం అనేది కేవలం మాటలతో కాదు, అది సమర్పణతో జీవించడం. ప్రతి ఉదయం ఆయనను ముందుగా ఉంచడం, ప్రతి నిర్ణయంలో ఆయన చిత్తాన్ని కోరుకోవడం. ఎంత చీకటి వచ్చినా వెలుగు గెలుస్తుంది, ఎంత తుఫాను వచ్చినా విశ్వాసం నిలబడుతుంది. ఎందుకంటే మన రాజు జీవిస్తూ ఉన్నాడు. ఆయన మహిమ శాశ్వతం, ఆయన రాజ్యం స్థిరమైనది, ఆయన ప్రేమ అనంతం. మన ఆశ ఆయనే, మన బలం ఆయనే, మన రక్షణ ఆయనే. నజరేయుడైన యేసుక్రీస్తు